భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. ఎంత గొప్ప వినయంతో చెప్పారు చూడండి. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. శూలి అంటే శివుడు పరమేశ్వరుడు, తమ్మి చూలి అంటే పద్మమున పుట్టినవాడు, పద్మభవుడు పద్మసంభవుడు ఎవరు అని అంటే బ్రహ్మ. శివునికి కానీ బ్రహ్మకు కానీ భాగవతాన్ని పరమార్థం తెలుసుకొని చెప్పడం వాళ్ళకే కష్టం అంటే మరి మనబోంట్లకు ఎట్లా ఉంటుంది చూడండి. కానీ విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఎంత బాగుంది చూడండి. విబుధ జనుల వలన విన్నంత అంటే పండితులు గొప్పవారు వాళ్ళ ద్వారా విన్నంత, కన్నంత నేను చూసినంత అంటే నేను తెలుసుకున్నంత, తెలియవచ్చినంత తేటపరతు. ఈ విన్నది కన్నది అంతా మనసులో ఉంటుందా అండి? లేదు కదా, ఎంతో కొంత ఉంటుంది. మనం 10 తెలుసుకుంటే ఓ 2 చెప్పగలుగుతాం. కాబట్టి తెలియవచ్చినంత తేటపరతు అంటున్నాడండి పోతన్న. అంటే భాగవతాన్ని తెలుగులో అనువాదం చేసినటువంటి పోతన ఈ విధంగా భక్తితో కూడుకున్నటువంటి ఈ విషయాలను భాగవతం మనకు అందిస్తుందని, నాకు తెలియవచ్చినంత నేను మీకు తేటపరుస్తానని అన్నాడు.